హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో సారీ అండి, ఒక 4 డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టడానికి కుదరట్లేదు. ఊరికైతే వచ్చాను. సో కొంచెం బిజీగా ఉండటం వల్ల పెట్టలేకపోయాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ తురుము పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లో మనకి పచ్చళ్ళు ఏమీ లేనప్పుడు ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు చేసుకుని తినేయొచ్చండి. ఇది ఓన్లీ రైస్లోకే కాదు, టిఫిన్స్లో కూడా, ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. సో వేడి వేడి అన్నంలో ఇలా మనం ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి అప్పటికప్పుడే తినేయచ్చు. కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తిన్నారంటే ఆహా, టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే అదిరిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక 5 పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నానండి. వాటి పైన ఉన్న ఇట్లా పీల్ ఆఫ్ చేసుకున్నాను. తొక్కనైతే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మనకి చూసారు కదా, ఈ మామిడికాయలు అనేవి మనకి బాగా పుల్లగా ఉండాలండి. పుల్లగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. కొంచెం తీయగా ఉంటే పచ్చడి కూడా తీయగా అనిపిస్తుందండి. సో మన ఇంట్లో ఈ విధంగా తురుముకునే గ్రేటర్స్ ఉంటాయి కదా, వాటితో ఈ విధంగా తురుముకోవాలండి. సో చూస్తున్నారు కదా, పేస్ట్ అనేది మనకి ముద్దగా అయిపోకూడదు. చక్కగా ఈ విధంగా మనకి ఏంటంటే కొంచెం పొడవుగా సన్న పీస్ లాగా కట్ అవ్వాలి. ఓకేనా? అట్లా చక్కగా ఇది మొత్తాన్ని తురిమి పెట్టేసుకోండి. నేనైతే ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఇప్పుడు నేను పక్కన పెట్టిన స్పూన్తో 1 స్పూన్ అయితే యాడ్ చేశానండి. సో ఇంకా కొంచెం పడుతుంది, అది చూసి తర్వాత యాడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ఇది యాడ్ చేశాను. ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడే ఒక్కసారి మొత్తంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో చెక్ చేసి తక్కువ అయితే వేద్దామని చెప్పి ఇప్పుడు నార్మల్గా వేసాను. ఓకేనా? ఈ విధంగా ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి చక్కగా గరిటె పెట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనకి పచ్చడిలోకి కారం అనేది కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది. సో దానికోసం మీరు చూసి యాడ్ చేసుకోండి. ఎక్కువ మంట తినలేని వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. కొంచెం మంట తినగలిగిన వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు కారం అనేది. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతు పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు ఆవు పిండిని కూడా యాడ్ చేశానండి. అది జస్ట్ మిస్ అయింది. ఆవు పిండి, మెంతు పిండి 2 యాడ్ చేసుకొని చక్కగా ఇది మొత్తం కలిసిపోయేలాగా చక్కగా ఈ విధంగా కలుపుకోండి. సో నాకు ఇక్కడ కొంచెం కారం తగ్గింది అనిపించిందండి. ఇంకొక స్పూన్ కారం అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో చూసారా, ఈ విధంగా మనకి రెడ్డిష్ కలర్లో కనిపించాలన్నమాట. సో కొంచెం అంటే కారాన్ని బట్టండి, మరీ మంట ఎక్కువ ఉంటే తినలేరు. సో అది మీరు ఇక్కడ కావాలంటే టేస్ట్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ చేసుకొని మీరు మంటని కానీ లేదంటే సాల్ట్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఆల్మోస్ట్ 90% అయితే మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి అనేది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి, ఎక్కువ శ్రమ అయితే పడవసరం లేదు. సో ఇప్పుడు తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం కొంచెం ఆయిల్ అయితే పెట్టేశాను. ఈ ఆయిల్లోకి ఒక 10 వరకు వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి మొత్తం వేసుకొని తాలింపు వేగిన తర్వాత చక్కగా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవడం అండి. చాలా అంటే చాలా సింపుల్. సో ఈ తాలింపు ఇందులోకి మొత్తానికి కలిసేలాగా చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చక్కగా కలుపుకోవాలండి. సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంది కదా. సో చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏదైనా ఒక డబ్బాలోకి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి, ప్లాస్టిక్ డబ్బాలోకి. సో ఇది బయట పెడితే 1 మంత్ యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటే 3 నెలల వరకు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఇప్పుడు మనం రైస్లో తినొచ్చండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది రైస్లోకే కాకుండా చెప్పాను కదా, ఇడ్లీ దోశలో కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు తినే కంటే ఒక 2-3 రోజులు ఆగి ఒక్కసారి స్పూన్తో ఈ పచ్చడి మొత్తాన్ని మళ్ళీ కలుపుకొని తింటే చక్కగా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పట్టి టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. సో మేమైతే ఇప్పుడు ఈ విధంగా పచ్చడి ప్రిపేర్ చేసాం కదా. సో ఇందులో అయితే కొంచెం పచ్చడి ఉండిపోయింది, అలానే కొంచెం రైస్ కూడా ఉండిపోయింది అనమాట. సో దాన్ని చక్కగా కలిపేసుకొని తినేద్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో నిజంగా డబ్బాలో పచ్చడి తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఈ ప్లేట్లో ఈ విధంగా కలుపుకొని తిన్నామంటే రైస్ ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చిన్నప్పుడైతే ఇలానే చేసేవాళ్ళం మేము. సో చక్కగా మా అత్తగారు కల్పిస్తున్నారు, నేనైతే తింటున్నాను. సో టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.